సహవాసం కాబట్టి ఒక పురుషుల యొక్క గొప్పతనం గురించి, పురుషులు తలుచుకుంటే అదే పురుషులు కనుక దేవుని ప్రేరేపణలో నడవగలిగితే కనుక వాళ్ళు ఏం చేయగలరో, వాళ్ళు ఏమేమి చేయగలరో, వాళ్ళు చేసిన పనులు బట్టి ఏమేమి జరుగుతాయో తెలుసుకుందాం. దాని గురించి మాట్లాడుకుందాం మనం ఇప్పుడు. అలాంటి కొంతమంది గొప్ప పురుషుల కోసం, వాళ్ళు ఒకప్పుడు చేసిన గొప్ప కార్యాల కోసం మనం మాట్లాడుకుందాము. వాళ్ళని దేవుడు ఎలా ప్రేరేపించాడు, వారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళు ఏం పనులు చేశారు, వాళ్ళు చేసిన పనుల ద్వారా మనం ఏం ఉపయోగపడ్డాం, వాళ్ళు ఏం ఉపయోగం పొందామని దానికోసం మనం మాట్లాడినట్లయితే ఓకే మనం మాట్లాడుకుందాం. ఓకే, మన ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా. నాకు కూడా ఉన్నాయి, చదివింది నాకు దగ్గర బైబిల్స్ ఉంది. ఓకే, అది తెలుగులో ఉంది కదా. ఒకప్పుడు అది రాసిన వాళ్ళు తెలుగు రాలేదు కదా, మరి ఎలా వచ్చింది తెలుగులోకి? ఎవరు అనుభవించారు? దావీదు కానీ లేదంటే 12 మంది అపోస్తలులు కానీ వాళ్ళు తెలుగులో రాలేదు బైబిల్ని. మరి ఏ భాషలో రాశారు? మరి హెబ్రూ భాషలో తెలుగులోకి ఎలా వచ్చిందంటారు? ఒకవేళ హెబ్రూ భాషలో బైబిల్ ఉంటే కనుక మనం ఏమవుతాం? నిజంగా దేవుని విధమంటారా? ఇంకా నాస్తికులుగా ఉందమా? ఇండియా అనేది ఒక క్రిస్టియన్ కంట్రీ కాదు కదా మరి. అది ఖచ్చితంగా కాదు. ఎవరో వచ్చి చెప్తేనే కానీ తెలియదు, ఎవరో వచ్చి అనువదించే కానీ మాకు తెలియదు దేవుని కోసం. మరి అలాంటిది హెబ్రూ భాష నుంచి తెలుగులోకి వచ్చింది అంటే వచ్చింది కాబట్టి మనం రోజుల్లో చదువుతున్నాము. ఇందాక కీర్తనలు 64 అధ్యాయం చదివారు. పాస్టర్ గారు వాక్యం చెప్పాలని ఖచ్చితంగా తెలుగులో బైబిల్ ఉండాలి. అదే హెబ్రూ ఉంటే కష్టం, అది నేర్చుకుని చెప్పాలి. నేర్చుకుని చెప్తే మనకి అర్థం అవుతుంది అంతే. సో మనం తెలుగులో బైబిల్ చదువుతున్నాము, దాన్ని బట్టి దాన్ని చూసి జ్ఞానం నేర్చుకుంటున్నాము, దేవుడిని అడుగుజాలను నడుస్తానికి ప్రయత్నిస్తున్నాం. అంటే ఎవరో చేసిన గొప్ప పని వల్ల ఈరోజు మనకి చేతిలో బైబిల్ ఉంది. ఒక 200 years దాకా అయితే ఎవరి చేతిలో బైబిల్ లేదండి. ఉన్నా కానీ అది ఓన్లీ హెబ్రూ భాషలోనే, ఇంకా గ్రీక్ అండ్ సమ్ అదర్ లాంగ్వేజ్ అరమేన్ ఏదో సంథింగ్ ఎక్సెట్రా ఉండేది. తెలుగు, హిందీ, ఈ భాషలో ఉండేది కాదు బైబిల్. ఇప్పుడు మనం ఇంత ఈజీగా ప్రతి ఒక్క చేతిలో బైబిల్ ఉంది, తెలుగులో చదువుకుంటాం. మనకు నచ్చినప్పుడల్లా వాక్యాలు ఉంటున్నాయి, క్యాలెండర్లో వాక్యం ఉంటుంది. రోజు మనకు ఖాళీ లేకుండా కానీ పొద్దున్న ఈ రోజు డేట్ 24 కాబట్టి 24వ తారీఖు వాక్యం చదువుకోవాలి, ఇంకా చూసి వెళ్ళిపోతూ ఉంటాం హడావిడిగా. ఒకప్పుడు మరి ఇలాంటి బైబిల్ లేదు, అలాంటి సిచ్యువేషన్ లేదు, దేవుడి గురించి వాళ్ళకి తెలియదు. అలాంటి ఒక సిచ్యువేషన్లో ఉండాల్సిన వాళ్ళం మనం. కానీ ఈరోజు ఇలా ఉన్నాం. ఒక వ్యక్తి కారణం అంటే దానికోసం ఒక పురుషుడు, స్త్రీ కాదు, ఒక పురుషుడు. ఆ పురుషుడు ఒక గొప్పతనం గురించి మాట్లాడుతున్నాం ఒక చిన్నగా 2-3 నిమిషాల్లో. దేవుని యొక్క ప్రేరేపణ అనేది ఎలా ఉంటుందంటే, గొప్ప గొప్ప వాళ్ళని, తెలివైన వాళ్ళని, బాగా చదువుకున్న వాళ్ళని వాడండి, అందమైన వాళ్ళని వాడు దేవుడి ప్రేరేపణలోకి. ఒక చెప్పులు కుట్టుకునేవాడు బైబిల్ని తెలుగులోకి మార్చాడంటే మీరు ఎవరైనా నమ్ముతారా? ఒక చెప్పులు కుట్టుకునేవాడు. తన తండ్రి కటిక పేదరికంలో ఉన్నాడు కాబట్టి తనకు చదువుకోవడానికి అవకాశం లేదు, చదువుకోవడానికి ధనం లేదు. పేదరికం కారణంగా అతను ఇంటిని కలపడానికి వాళ్ళ తండ్రి కూడా కష్టపడేవాడు, తను కూడా చెప్పులు కుట్టుకునేవాడు. పొద్దున్నంతా చెప్పులు కుట్టుకుని నైట్ అంతా చదువుకునేవాడు, లేదంటే పొద్దున్నంతా చదువుకుని నైట్ అంతా చెప్పులు కుట్టుకునేవాడు. అలా ఉన్న వ్యక్తి తన స్నేహితుడు ఎక్కడో చేసిన పరిచయం వల్ల తను ఎంతో ప్రభావితం అయ్యి ఓకే దేవుని కోసం తెలుసుకుని మార్నింగ్ అంతా చదువుకుని నైట్ అంతా చెప్పులు కుట్టి వారం చివరిలో తన స్నేహితుడు చెప్పే పరిచయ చోటకి వెళ్ళడం, దేవాలయానికి వెళ్ళడం, దేవజనం చెప్పేటువంటి వాక్యాన్ని వినడం, ఆ వాక్యాన్ని విని జ్ఞానాన్ని సంపాదించడం వంటివి చేసేవాడు. తనకు బాగా నచ్చింది అది. దేవుడు ఓకే నిజమైన దేవుడు ఎత్తున్నా ఇలా ఉంటుందా, దేవుడు అనేది బైబిల్ ఇలా ఉంటుందా, వాక్యం ఇలా ఉంటుందా, అంటే ఈ లోకం అంతా శాశ్వతం కాదా, దేవుని రాజ్యం శాశ్వతం అని చెప్పి తెలుసుకుంటాడు. అలా తెలుసుకున్న అతను ఒకవేళ నిజంగా అతను ఈరోజు ఇండియా రాకుండా అంత కష్టపడకుండా ఈ బైబిల్ అనేది ఇన్ని భాషలకు తర్జుమా చేయలేకపోతే మనం ఇంకా నాస్తికులుగానే ఉందేమో, నాకు తెలియదు. మరి వేరే వాళ్ళని మార్చుకునేమో, నాకు తర్వాత విషయం. అతను చిన్నవాడిగా ఉన్నాడు, చిన్నవాడిని పెద్దవాడుగా అయ్యాడు, జ్ఞానం సంపాదించాడు, చదువుకునే డబ్బు స్తోమత లేకుండా కానీ తనకు తానుగా చదువుకున్నాడు. ఎలాంటి డిగ్రీలు, పిహెచ్డీలు, ఎంబీఏలు చదవలేదు. దేవుడిచ్చిన జ్ఞానంతో బైబిల్ చదివాడు, బైబిల్ కోసం నేర్చుకున్నాడు, తెలుసుకున్నాడు. అలాంటి అతని కన్ను ఒకసారి ఇండియా మీద పడింది, భారతదేశం. అతను పుట్టింది ఇంగ్లాండ్లో. ఓకే, ఇంగ్లాండ్లోనే పుట్టాను, నాకు చెప్పడానికి ఎవరెవరో దేవజనులు ఉన్నారు. మరి భారతదేశం పరిస్థితి ఏంటి? అది క్రిస్టియన్ కంట్రీ కాదు, అక్కడ ఉన్న ప్రజల సంఘం ఏంటి, వాళ్ళ రక్షణ ఎలా పొందుతారు, వాళ్ళు దేవుడి కోసం ఎలా చెప్తారు వాళ్ళకి అని చెప్పి అతనికి ఆలోచన వచ్చిందండి. సరే నేనే వెళ్తాను, నేను తెలుసుకున్నాను కదా, దేవుడు అతను ప్రేరేపించాడు. ఒక చెప్పులు కుట్టుకునేవాడిని, ఎంబీఏ, పిహెచ్డీ, ఎంహెచ్డీ, ఎంబీబీఏ చదివిన వాడిని కాదు, ఒక చెప్పులు కుట్టుకునేవాడిని ప్రేరేపించాడు దేవుడు. అతను కలిగిన ఆలోచన బట్టి వెళ్ళాడు. అంతే సింపుల్గా కాదండి, అతని దగ్గర డబ్బులు లేవు, ఎవరి ఫ్రెండ్స్ సపోర్ట్ లేదు, ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు.
ఉన్నదల్లా ఒకటే సపోర్ట్, ఒకటే నమ్మకం, దేవుడిపై నమ్మకం పెట్టుకుని వెళ్ళిపోయాడంతే. వాడిపై ప్రయాణించి 4 నెలల్లో ఇండియాకి వెళ్ళడానికి ఇప్పుడు సముద్రంలో కదని ప్రయాణించేది, ఫ్లైట్ లేదు కదా. 4 నెలల పాటు ఇండియాకి సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ 4 నెలల్లోని అతను సముద్రం యొక్క వ్యూస్ చూస్తా ఉండిపోలేదు, బాగుందా వ్యూ అని చూస్తా చేయలేదు. ఆ 4 నెలల్లో ఇండియాలోనే ప్రముఖమైన భాష బెంగాలీ నేర్చుకున్నాడు 4 నెలల్లో. అప్పుడు ఇండియా క్యాపిటల్ కోల్కతాలో ఎక్కువగా యూజ్ చేసే లాంగ్వేజ్ బెంగాలీ నేర్చుకున్నాడు 4 నెలల్లో. ఇండియాకి వెళ్ళగానే ఫస్ట్ కోల్కతా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేయాలో తెలియదు, డబ్బులు లేవు, ఉద్యోగం లేదు, ఏమీ లేదు. ఎలాగైనా సరే అక్కడ ఇండియాలో మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు. ఒక 5 years కష్టపడ్డాడు, 5 సంవత్సరాల పాటు. ఇంచుమించు 1000 పేజీల దాకా ఉందండి బైబిల్. మనం చదవడానికి చాలా నెల పడుతుంది బైబిల్ చదవడానికి. అలాంటిది 5 సంవత్సరాల పాటు ఎక్కడో దొరికిన ఉద్యోగం చేసుకుంటూ, ఒక ప్రొఫెసర్గా కాలేజీలో పనిచేసుకుంటూ, నైట్ అంతా ఈ లాంగ్వేజెస్ మీద దృష్టి పెడుతూ బెంగాలీ, హిందీ, సాంస్క్రిట్, ఒడియా ఇలాంటి భాషలన్నీ నేర్చుకున్నాడు ఒక 5 years పాటు. 5 years పాటు కష్టపడి ఇంచుమించు 7 భాషల్లోకి ఈ బైబిల్ తర్జుమా చేశాడు. 7 భాషల్లోకి. ఫస్ట్ టైం ఇండియాలో ప్రింటింగ్ మెషిన్ తీసుకొచ్చింది అతని పేరు చెప్తాను లాస్ట్లో. ఫస్ట్ టైం ఇండియాలో ప్రింట్ చేసిన పుస్తకం ఏదైనా ఉందంటే బైబిల్. అప్పటి వరకు ఇండియాలో ప్రింటింగ్ మెషిన్ లేదు, అతనే తీసుకొచ్చాడు ఫస్ట్ టైం. 7 భాషల్లోకి ఇండియా బైబిల్ తర్జుమా చేసి ప్రజలకి అందజేశాడు. ఆ 5 yearsలో అతను ఎంతో కష్టపడ్డాడు. ఊరికే రాదు ఇదంతా. 5 భాషలు నేర్చుకోవడం, బైబిల్ని అన్ని భాషల్లోకి తర్జుమా చేయడం అంటే మాటలు కాదు. తర్వాత అక్కడితో ఆగలేదు, తన ప్రయత్నం అక్కడితో ఆగలేదండి. 7 భాషలు కదా అప్పటికి. మరొక 7 సంవత్సరాలు కష్టపడి ఇంకా ఇండియాలో ఉన్న 40 భాషల్లో మార్చాడు బైబిల్ని. 40 భాషల్లో బైబిల్ తర్జుమా చేశాడు. మొత్తం అందరికీ పరిచయం చేయడం మొదలుపెట్టాడు. దేవుని యొక్క ప్రాముఖ్యతని, దేవుని యొక్క విలువని, బైబిల్లో ఉన్న మొత్తం సారాంశాన్ని బయటపెట్టాడు అతను. అప్పుడే క్రిస్టియానిటీ అంటే ఏంటి, దేవుడు అంటే ఎవరని చెప్పి అప్పుడే తెలుస్తుంది ప్రజలకి. ఇదంతా అతనికి ఊరికనే రాలేదండి, చాలా కష్టపడి, చాలా తన ఒంటరి పోరాటం ఇదంతా. దేవుడు అని చెప్పి ఒకే ఒక్క సాయం తప్ప అతనికి ఏ సాయం లేదు. ఇండియాలో కూడా తనకి ఎవరు కూడా సాయం చేయలేదు. ఎందుకంటే అది ఏ కంట్రీ మీకు కూడా తెలుసు. ఏదన్నా ఇలాంటి మంచి పని చేద్దామంటే ఎంతలా వెనక అవుతారో కూడా మీకు తెలుసు. అలాగే ఒకసారి అతను బైబిల్ని వివిధ భాషల్లోకి ప్రింట్ చేస్తా ఉంటే తన ప్రింటింగ్ మిషన్లో వాళ్ళ అసిస్టెంట్ వచ్చి, సార్ మీ భార్యకి పిచ్చి పట్టినట్టు కేకలు వేసి ఏడుస్తున్నారు సార్ అని చెప్పారంటే, ఏమైందని వెళ్తే వాళ్ళ కుమారుడు చచ్చిపోయి ఉంటాడని. కుమారుడు చచ్చిపోతే కనీసం చూడడానికి కానీ, సాయం చేయడానికి కానీ, కనీసం ఆ శవాన్ని తీసుకెళ్ళి మోసుకుని కప్పెట్టడానికి ఎవరు తోడుకోరారు. తను అక్కడే చిన్న కొబ్బరి ఆకులు దాన్ని తీసుకుని దాన్ని ఒక క్యారీ బ్యాగ్ తయారు చేసి అందులో కుమారుని వేసి బుధాన్ని వేసుకుని అతనే గొయ్యి తవ్వుకుని అతనే కప్పెట్టేసుకుని అతనే తిరిగి ఇంటికి వెళ్తే వాళ్ళ భార్యకి పిచ్చి పట్టేసింది. ఇంకా అప్పుడు ఆ టైంలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మళ్ళీ అసిస్టెంట్ వచ్చి, సార్ మీరు మీ ప్రింటింగ్ మిషన్ తగలబడిపోతుంది సార్, ఎవరు అంటించేశారు సార్ చెప్పి వాడుతున్నాడు. ఓ పక్కనేమో భార్య పిచ్చి పట్టేసింది, ఓ పక్కనేమో కుమారుడు చచ్చిపోయాడు, ఓ పక్కన చేద్దాం అనుకున్న పని మొత్తం తగలబడిపోయింది. ఏంటి ఇప్పుడు పరిస్థితి? అక్కడతో అతను వెనకడికి వేయలేదండి. మొత్తం కొత్త నిబంధన అయితే 47 భాషల్లోకి అంత జరిగినా కానీ, అంత ఘోరం జరిగినా కానీ, కుటుంబం నుంచి ఎలాంటి సపోర్ట్ లేకపోయినా, ఆర్థిక సహాయం లేకపోయినా కానీ, కొత్త నిబంధన 47 భాషల్లోకి తర్జుమా చేసి పాత నిబంధన 17 భాషల్లోకి తర్జుమా చేశాడు మొత్తం. అదొక్కటే కదా చేసి మొట్టమొదటిసారిగా డ్రైవ్ ఇంజిన్ ప్రవేశపెట్టింది అతని పేరు విలియం కేరీ. మొట్టమొదటిసారిగా న్యూస్ పేపర్ని ప్రవేశపెట్టింది కూడా ఇండియాలో అతనే. ఇంకా అదొకటే కాదండి, ఇలా ఎన్నో ఒక్కడి వల్ల అయింది అంతా, ఒకే ఒక పురుషుడు వల్ల అయింది అంతా. స్త్రీ వల్ల మరి వల్ల కాదండి, ఆ పురుషుడు చేసినటువంటి ఆ ఒకే ఒక సాహసం, ఆ దేవుని కృపలో ప్రేరేపించబడి అతను చేసిన ఈ సాహసమే ఈరోజు ఆ బైబిల్ అనేటిది ఇన్ని భాషల్లోకి ఈరోజు 2024 కల్లా మొత్తం కొత్త నిబంధన అయితే 1726 భాషల్లో తర్జుమా చేయబడింది. పాత నిబంధన అయితే 756 భాషల్లో తర్జుమా చేయబడింది. ఎక్కువ సార్లు ప్రింట్ చేయబడిన పుస్తకం ఏదైనా ఉందంటే అది బైబిల్. ఎక్కువ అమ్ముడుపోయిన పుస్తకం ఏదైనా ఉందంటే అది కూడా బైబిలే, మరి ఇంకేది కాదు. సరే అయితే ఇప్పటికే ఇంకా మాట్లాడదాం అనుకున్నాను. థ్యాంక్ యూ.